అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆన్పేసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను హ్యాపీ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ వీడియోలో మనకు ప్యాకేజ్ బై చేసేటప్పుడు $200 ఎందుకు కనిపిస్తుంది, నెక్స్ట్ క్రిప్టోలో విత్డ్రాల్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేటటువంటి విషయాల గురించి మార్నింగ్ మన CEO గారు చెప్పినటువంటి యాష్ గారు చెప్పినటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు 31st ప్యాకేజ్ అనేది క్లోజ్ చేయబడుతుంది. ఓ కనెక్ట్ సబ్స్క్రిప్షన్ అని మన CEO గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు అంటే నెక్స్ట్ వీక్ కమర్షియల్ రిలీజ్డ్ ఓ కనెక్ట్ అంటే ఓ కనెక్ట్ అనేది అదనపు ఫీచర్స్తో న్యూ వర్షన్లో మనకు ఓ కనెక్ట్ అనేది లాంచ్ కాబోతూ ఉంది. అప్పుడు మనకు ప్యాకేజ్ అనేది మార్చబడుతుంది. కాబట్టి 31st వరకు మాత్రమే మనకిచ్చినటువంటి బోనస్ ప్యాకేజ్ అనేది క్లోజ్ చేయబడుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ 29th నుంచి విత్డ్రాల్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఎవరికి అంటే ముందు నుంచి మన వాళ్ళందరూ కూడాను చాలామంది క్రిప్టోలో కావచ్చు, మామూలు బ్యాంక్ అమౌంట్ నుంచి కావచ్చు విత్డ్రాల్ పెట్టుకునేది అనేది పెట్టేస్తున్నారు. ఇంకా వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి అవి చిన్న పేమెంట్స్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతూ పెద్ద పేమెంట్స్ వరకు మా విత్డ్రాల్కి అనుమతించబడుతుంది అని చెప్పడం జరిగింది. మనకు సబ్స్క్రిప్షన్ న్యూ వర్షన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక కూడా చాలామంది మేడం ఇప్పుడు $50 మాకు తగ్గించారు కదా, కన్సెషన్ ఇచ్చారు కదా, నెక్స్ట్ మంత్కి ఇంకా తగ్గుతుందా? కాదు, నెక్స్ట్ మంత్కి పెరుగుతుంది. మనకి ఇచ్చినటువంటి టైము January 31st midnight 12 o'clock మాత్రమే. కాబట్టి ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం, ఎందుకంటే $200 అని ఇప్పుడు మనకు అక్కడ రెన్యువల్ చూపిస్తుంది కదా. $200 అంటే 18,000 అది ప్లస్ అయినా కావచ్చు, ఎందుకంటే మనకు డాలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే ఈ 31st లోపల మాత్రం సబ్స్క్రిప్షన్ చేసుకోండి. క్రిప్టోలో పెట్టుకున్నటువంటిది ఎవరైనా విత్డ్రాల్ పెట్టుకొని ఉంటే బినాన్స్ అనేది మనకి ఇక్కడ స్టాప్ చేశారు. కాబట్టి ఓ ఫౌండర్స్లోకి వెళ్ళి మీరు అక్కడ టికెట్ రైజ్ చేయండి, అంటే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టండి, నాది విత్డ్రాల్ అనేది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి పెట్టండి. పెట్టిన తర్వాత అది మీకు వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. వ్యాలెట్లో నుంచి డైరెక్ట్ మీకు బ్యాంకుకి మామూలు విత్డ్రాల్ పెట్టుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చాలామంది ఉండేటటువంటి డౌట్ ఏంటి అంటే మాకు సిగ్నేచర్ కనిపించలేదు అంటే, చాలామంది ఏం లేరు, కొద్దిమంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా తక్కువగా వీడియోస్ కింద కానీ కామెంట్స్ కానీ కాల్ చేయడం కానీ మెసేజెస్ కానీ ఉన్నారు. అలా ఉన్నా కూడా మనకు లీడర్స్ చెప్పేటప్పుడు నిన్న మన సార్ వాళ్ళు చెప్పారు కదా, ఆల్రెడీ మనం ఓ ఫౌండర్స్లోనూ సిగ్నేచర్ చేస్తున్నాము, ఓఈఎస్లోకి అఫిలియేట్ సైన్ చేసేటప్పుడు కూడా చేస్తున్నాం కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే అది కన్ఫామ్ అనేది కొట్టేయండి అని చెప్తూ ఉన్నారు. మరి $200 అనేది ఎందుకు మేము నిన్న ప్యాకేజ్ బై చేయడానికి స్టార్ట్ చేసాము, అక్కడ $200 అనేది చూపిస్తుంది అని చెప్పి కొద్దిమంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మనం $107 ఆల్రెడీ మన వ్యాలెట్లో ఉంది, దాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే రిమైనింగ్ మనకు $93 అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అండ్ టోటల్ $200 కాబట్టి టెన్షన్ తీసుకోకుండా డైరెక్ట్ చూడకుండా ఏదో 200 అడిగింది కదా, మా కార్డు కాదు వేరే వాళ్ళ కార్డు కానీ వాళ్ళు చెప్తూ ఉంటే మేము చూసాము అని చెప్పి కట్ అయిన తర్వాత మేము $200కు వాళ్ళకు పేమెంట్ చేసాం మేడం అని అడుగుతూ ఉన్నారు. అట్లా కాకుండా చేసేటప్పుడు, ఎందుకంటే ఈ వీడియోలన్నీ మన ఫౌండర్స్ కాకుండా పక్కన వాళ్ళు అయితే అంత క్షుణ్ణంగా చూడరు, అబ్జర్వ్ చేయరు. కాబట్టి ఈ విషయాలన్నీ మనకే తెలుసు. ఆడ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ అనేది కార్డు మంది కాకపోయినా $107 అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. రిమైనింగ్ మనకు $93 అనేది మనకు అకౌంట్ నుంచి కట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు న్యూ వర్షన్ వచ్చి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనకు చాలా అప్డేట్స్ వస్తాయి. కాబట్టి ఈ 31st లోపల ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక మీ ఇష్టం, తీసేసుకుంటే 100% బెస్ట్. మనకు చాలా వరకు కూడా ఇంకొకటి నెక్స్ట్ ఫిబ్రవరిలో న్యూ ప్రోడక్ట్స్ అనేది కూడా మనకు పరిచయం చేయబోతూ ఉన్నారు. ఆ లోపల మనకి ఇప్పటి వరకు అయితే అయితే CEO గారు చెప్పున్నారో వాటిని కన్ఫామ్గా కంప్లీట్ చేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొకటి నేషనాలిటీ మేము చేస్తూ ఉన్నాం మేడం, అక్కడ అప్డేట్ కావట్లేదు, నో ప్రాబ్లం, అది కంపెనీ సెట్ చేసేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకేం ఇబ్బంది ఉండవు. ఇంకొకటి ప్రొఫైల్ కొద్దిమంది ఎడిట్ చేసి సేవ్ కొట్టకుండా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. సేవ్ చేసేసుకోండి ఫస్ట్.
మీరు డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటుంది మేడం, మనం సైన్ చేసినటువంటిది మేము చూడకుండానే మేము క్లోజ్ చేసేసాం కన్ఫర్మ్ కొట్టి అంటూ ఉన్నారు. మీ ప్రొఫైల్లోకి వెళ్ళేసి అక్కడ ఒకసారి డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది. ప్రొఫైల్ టచ్ చేశారు ఫోటో మీద అంటే అక్కడ మన ప్రొఫైలు, డాక్యుమెంట్స్ కంప్లీట్ అక్కడ ఒక 5 ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిల్లో మీకు డాక్యుమెంట్స్ ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, సరిపోతుంది. జిరాక్స్ చేసి పెట్టుకోండి, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. మనకు వచ్చేటటువంటి అప్డేట్స్ ప్రకారం మనం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకు తెలియనటువంటి వాళ్ళకి, ఫౌండర్స్లో ఎవరైనా తెలియనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.